గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పరిధిలోని హ్యాపీ రిసార్ట్లో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా బీసీవై పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో 170 స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పోటీ చేసేందుకు బీసీవై పార్టీ ప్రణాళికను రూపొందించామని తెలియజేశారు. తాత్కాలిక రాజధాని పేరుతో చంద్రబాబు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే 3 రాజధానుల పేరుతో ప్రజలను జగన్ మోసం చేశారంటూ బీసీవై అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన టీడీపీ, వైసీపీ పార్టీలను ఓడించడమే ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఇక్కడ జరుగుతున్న మంగళగిరి నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన పెద్దలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 19 నుండి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 పార్టీల అధికారంలో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకపోగా ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో రాజధాని నిర్మించడంలో కానీ, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కానీ, పారిశ్రామిక అభివృద్ధి పరంగా కావచ్చు, ఏ ఒక్క రంగంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లకుండా ఈ 2 పార్టీలు కూడా, ఈ 2 ప్రభుత్వాలు పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, లూటీ చేశారు. రాష్ట్రంలో ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగించారు. ఈ 2 పార్టీల వల్ల గత 10 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తము నష్టపోయింది ఒక ఎత్తైతే, అందులో ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన నష్టము ఒక ఎత్తని చెప్పాలి. రాజధాని ప్రాంతం ఉన్న మంగళగిరి నియోజకవర్గంను 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించే అవకాశం ఉన్న తాత్కాలిక రాజధాని పేరు చెప్పి కేవలం భూముల వ్యాపారం చేయడం కోసం, భూదోపిడీ చేయడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే, ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న ప్యాలెస్ని ఇదే నియోజకవర్గంలో తాడేపల్లిలో కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, దోపిడీ కొనసాగించి ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉన్న ఇదే ప్రాంతంలో రాజధాని నిర్మిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి అన్యాయం చేస్తూ 3 రాజధానుల కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి పూర్తిగా మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం చేశారనే విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. మంగళగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా ఈ 2 పార్టీల వల్ల అన్యాయం జరిగింది. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం అంటేనే బీసీల కిల్లా. ఈ ప్రాంతంలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాలున్న నియోజకవర్గంగా గుర్తింపున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ 2 పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఇక్కడ పూర్తిగా బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టే ఈ నియోజకవర్గము అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. రాజకీయంగా ఇక్కడున్న బలమైన సామాజిక వర్గాలు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అన్ని వర్గాలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ 2 పార్టీలు కూడా సామాజిక న్యాయం పేరు చెప్తున్నారు తప్ప ఈ బీసీలు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కానీ న్యాయం చేయడం లేదనే విషయాన్ని గుర్తించి అందులో ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి. ఆ తిరుగుబాటు మంగళగిరి నియోజకవర్గం నుండినే మొదలవ్వాలి. మంగళగిరి నియోజకవర్గంలో ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పినట్టయితే ఆ తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో మొదలవుతుంది. కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో మార్పు కోసమే పెద్దలందరి ఆహ్వానం మేరకు మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే 18వ తేదీన ఒక భారీ బహిరంగ సభ ద్వారా మంగళగిరి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందుకొస్తున్నాను. నా అభ్యర్థిత్వాన్ని మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా, అన్ని వర్గాలు కూడా ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరిగే మార్పు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మార్పుకు ఇక్కడ శంకుస్థాపన చేసినట్టు ఇక్కడ జరిగే మార్పు పునాది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నియోజకవర్గంలో తీసుకుంటే సాగునీటి సమస్య ఎలా ఉండదో తెలుసు. అదేవిధంగా రోడ్ల సమస్య తీసుకోండి,
గత 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఏదైతే అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉన్న రోడ్ల సమస్యలు ఎలా ఉన్నాయో చూసాము. ముఖ్యంగా మంగళగిరి నుండి దుగ్గిరాల మండలంకి సంబంధించిన రోడ్లు వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని ప్రమాదాలకు గురయ్యారో, ఎంతమంది ప్రాణాలు గాలికి వదిలేలో ఇవన్నీ కూడా చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి సంబంధించి ముఖ్యంగా రైతులకు సంబంధించి పసుపు రైతులకు సంబంధించిన సమస్యలు తీర్చడంలో కూడా పూర్తిగా ఇక్కడ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతులతో పాటు ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో చాలామంది యువత ఉన్నత విద్య చదువుకున్న యువత ఉన్నారు, కానీ ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా ఈ 2 ప్రభుత్వాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో, రాబోయే 5 సంవత్సరాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈరోజు నేను ముందుకు వస్తున్నాను. ఈ ప్రణాళిక, ఈ అభివృద్ధి విషయాలకు సంబంధించి పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు బీసీవై పార్టీని ఆదరిస్తారని, ఇక్కడ మార్పుకి జరిగే పునాది ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పడుతుందని చెప్పి 100% నమ్ముతున్నాం. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన పూర్తిగా ఒక స్పష్టతతోటి ఒక టీమ్గా మేము ముందుకెళ్తున్నాము. పార్టీకి సంబంధించిన కమిటీలన్నీ కూడా తొందరలో వీటికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం. నిజంగా ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు 5 సంవత్సరాలున్న ప్రభుత్వం కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా సిగ్గుపడాల్సిన అంశము. ఈరోజు విద్య కోసము నాడు నేడు అంటూ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తను నివాసం ఉంటున్న సొంత నియోజకవర్గము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండె లాంటి నియోజకవర్గంలో ఒక జూనియర్ కళాశాల కూడా లేదు అంటే అది నిజంగా సిగ్గుపడాల్సిన అంశము. ఖచ్చితంగా ఇక్కడకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఒక స్పష్టమైన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు అభ్యర్థన మేరకు వారు ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి అంగీకరించారు. ముఖ్యంగా ఏంటంటే ఈ గుంటూరు జిల్లాలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించడం లేదు. గత 40 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 10 జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 10 జనరల్ ఎలక్షన్స్లో కూడా ఒక్కసారి కూడా టీడీపీ తరపున ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు లేడు గత 10 ఎలక్షన్ల నుంచి 40 సంవత్సరాల చరిత్రలో. కాబట్టి ఒక స్వతంత్ర భావాలు కలిగినటువంటి ఒక బీసీ నేత ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి, మంగళగిరి అంటే ఈ రాష్ట్రానికి కుంభస్థలం లాంటిది. అటువంటి మంగళగిరిలో అందులో కూడా బీసీలు అత్యంత ఎక్కువ జనసంఖ్య కలిగినటువంటి ప్రదేశం. కాబట్టి ఈ యొక్క ప్రదేశంలో బీసీ నేత అయినటువంటి శ్రీ రామచంద్ర యాదవ్ గారు పోటీ చేయాల్సిందిగా అందరూ కోరబట్టి ఈరోజు వారు ఇక్కడ పోటీ చేయడానికి అంగీకరించారు. వారు అంగీకరించడాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. కేవలం ఒక పార్టీ పరంగా కాకుండా వారిని బహుజన నేతగా అన్ని సామాజిక వర్గాలు, బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, అందరూ కూడా వారిని స్వాగతిస్తున్నారు. వారు మా యొక్క ప్రతినిధిగా మంగళగిరి నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందిగా, దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం. అట్లానే వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అన్నీ కూడా వారికి మద్దతునిచ్చి వారికి అసెంబ్లీకి పంపించేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు కూడా తీసుకుంటే, పార్టీయే కాకుండా మిగతా సంఘాలు కూడా తీసుకొని మేము వారి యొక్క గెలుపు కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.